తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వ డబ్బులు జమ చేసేందుకు యుడైస్ నమోదు కీలకంగా మారింది. రాష్ట్రంలోని పాఠశాలలు తిరిగి ప్రారంభమై ఇప్పటికే 18 రోజులైన యుడైస్ సిస్టంలో విద్యార్థుల నమోదు ప్రక్రియ కొంత జాప్యం జరుగుతోంది. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైన వెంటనే ప్రభుత్వం అర్హులైన విద్యార్థులకు 13,000 రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. అయితే ఈ ప్రయోజనం కోసం 1వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు మాత్రం కాస్త ఆగాల్సిందే. ఈ తరగతుల్లో చేరిన విద్యార్థుల వివరాలు యుడైస్ లో నమోదైన తర్వాత మాత్రమే వారికి తల్లికి వందనం నిధులు జమవుతాయని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. దీనికి తోడు విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం జూన్ నెలాఖరులోగా 1వ తరగతిలో విద్యార్థుల అడ్మిషన్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు ప్రక్రియలో ఆలస్యం జరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ జాప్యం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అన్ని యాజమాన్యాల పాఠశాలలు, ప్రైవేట్, ప్రభుత్వ ఎయిడెడ్, కార్పొరేటెడ్ యుడైస్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. అవసరమైన సాంకేతిక సహాయం, మానవ వనరులను వినియోగించి త్వరితగతిన నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు నిధులు అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత పాఠశాలలపైనే ఉంది. ఈ విషయాన్ని అధికారులు తీవ్రంగా పరిగణలోకి తీసుకుని ప్రతి విద్యార్థి ప్రవేశం పగడ్బందీగా నమోదై ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అర్హులకు సమయానికి చేరేలా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఏలూరు జిల్లాలో 1వ తరగతి విద్యార్థుల యుడైస్ నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 15,671 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరిలో 3,939 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరగా 11,732 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరినట్లు గుర్తించారు. ఈ గణాంకాలు ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇదిలా ఉంటే అమలాపురం, కొత్తపేట, మండపేట, ముమ్మిడివరం, పి గన్నవరం, రామచంద్రాపురం, రాజోలు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో 5 ఏళ్లు దాటిన చిన్నారుల సంఖ్య సుమారుగా 9,239 మందిగా ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో ప్రవేశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద సంఖ్యలో అంగన్వాడీ సెంటర్ల నుంచి వచ్చే పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే అవకాశం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఇలా చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగి విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుల నియామకాలు, మౌలిక వసతుల కల్పన వంటివి నిర్వహించవచ్చు. అయితే ఇప్పటికీ కొన్ని మండలాల్లో యుడైస్ నమోదు ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ విషయంపై సంబంధిత మండల విద్యాధికారులు, స్కూల్ హెడ్ మాస్టర్లు మరింత శ్రద్ధ వహించి అంగన్వాడీ చిన్నారుల పేర్లను పగడ్బందీగా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. తల్లికి వందనం పథకం వంటి పథకాల ప్రయోజనాలు వాస్తవ అర్హులకు అందాలంటే ఈ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం డీఈఓలపై ఉంది.